ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము పాలకూర కర్రీ చేసుకుందాం. కొంచెం వెరైటీగా చేసుకుందాం. పాలకూర ఉల్లికారం. దానికి 3 పెద్ద కట్టలు పాలకూర ఇది మంచిగా కట్ చేసి సాల్ట్లో మంచిగా వాటర్ వేసి కడిగి శుభ్రంగా దీంట్లో పెట్టుకున్నాను. కట్ చేసుకున్నాం సన్నగా. ఇవి ఉల్లిపాయలు 4 పెద్ద సైజువి 4 ఉల్లిపాయలు, ఒక 5-6 ఎల్లిపాయలు, కొంచెం శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ధనియాలు, ఒక 5-6 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా పసుపు, సాల్ట్, కారం. ఇప్పుడు ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, పప్పు, జీలకర్ర, ధనియాలు ఇవి వేయించుకుందాం. ఇవి పోపు దినుసులు: శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఏం చేద్దాం, పాలకూర కట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాం. పాలకూర సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, మనం బాండ్లు పెట్టి కొద్దిగా ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు వేసి కొంచెం ఇప్పుడు ఏం చేద్దాం, ఆనియన్ ఇద్దాం. లైట్గా కొద్దిగా వేయించడం. బాగుంటుందండి కర్రీ. చపాతీకి, జొన్న రొట్టెకు, రైస్లకు కూడా సూపర్ ఉంటుంది. కొద్దిగా వేయించు, ఒక 2 నిమిషాలు. ఇందులో పచ్చిమిర్చి, ఇవి 1 నిమిషం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసాం. ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు వేయించుకున్నాం. ఇప్పుడు 1 సెకండ్ వేయించి ఇది ఒక గిన్నెలోకి తీస్తాం. గిన్నెలో తీస్తాం. గిన్నెలోకి తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దాము, అదే బాండీలో ఆయిల్ వేసాం. ఈ స్పూన్తో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాం. ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవి వేసేద్దాం. పోపు కొంచెం కరివేపాకు, 4 ఎండుమిర్చి, ఒక నిమిషం తర్వాత ఏం చేద్దాం, మనం కట్ చేసుకున్న పాలకూర వేసేద్దాం. కొంచెం మగ్గిద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో ఏం చేద్దాము, టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్, పసుపు, కారం. ఒక 2 స్పూన్లు నానది కారం. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు. మనం ఎంత కారం తింటే అంత కారం వేసుకోవాలి. నేను ఎక్కువ తీసుకున్నాను, క్వాంటిటీ ఎక్కువ వేస్తాను. మీరు ఎంత తీసుకుంటే అంత వేస్తాను. ఈ మొత్తం కలిపి కచ్చాపక్క మిక్సీ చేద్దాము. మరీ మెత్తగా కాకుండా మామూలుగా మిక్సీ చేద్దాం. ఓకే, ఇదంతవరకు మొత్తం పాలకూర ఒక
ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఏం చేద్దాం, మనం మిక్స్ చేసుకున్న ఉల్లికారం వేసేద్దాం. ఇదేం చేద్దాం, ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మగ్గదు. ఇదంతా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మన 5 నిమిషాల తర్వాత కర్రీ ఆయిల్ అంతా పైకి వచ్చింది, కర్రీ అయిపోయినట్టు. ఏం చేద్దాం, స్టవ్ పెట్టేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. కర్రీ అయిపోయిందండి, ఒక బౌల్లో తీసుకుని స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం, మనము టేస్ట్ చేద్దాం. మీరు కూడా చూడండి, ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అన్నిట్లోకి చాలా బాగుంటుంది అన్న, జొన్న రొట్టెకు, చపాతీకి, రైస్కు సూపర్ ఉంటుంది అన్న. ఎలా ఉందో టేస్ట్ చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా కొంచెం కొత్తగా ట్రై చేయండి. చాలా బాగుందన్న, సూపర్ ఉంది అసలు. పిల్లలు కూడా మంచిగా చక్కగా తింటారు. మీరు ఒకసారి చేయండి బేటా.